హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆన్ టీవీ ఆన్ టైమ్ ఆన్ న్యూస్ 27న జరిగే ఎన్నికల్లో మరి ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు సోషల్ జస్టిస్ పార్టీ ఆఫ్ ఇండియా పార్టీ నుంచి మనం చెన్నా శ్రీకాంత్తో మనం ఉన్నాము. ఎమ్మెల్సీగా ఎన్నికైతే శాసన మండలిలో ఏం ప్రస్తావిస్తారు అనేవి పూర్తిగా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే శ్రీకాంత్ అన్న. ఆన్ టీవీ ప్రేక్షకులకు, పట్టభద్రులకు, తెలంగాణ సమాజానికి, బీసీ సమాజానికి, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ పట్టభద్రులందరికీ కూడా నమస్కారం. ఓకే రైట్. ఎనీవే ఫస్ట్ ఆఫ్ ఆల్ ది బెస్ట్. మీరు ఈ 27న ఎన్నికల్లో మీరు మరి మిగతా అభ్యర్థులతో పాటు పోటీ పడుతున్నారు. మరి మీకున్న అర్హత ఏంటి అంటే ఏం చెప్తారు మీరు? నేను మీ చెన్న శ్రీకాంత్ బీసీ. నేను నిజాం కళాశాలలో బీసీ సంఘం ప్రెసిడెంట్గా పనిచేసిన. నేను 2003 నుంచి కూడా నాకు సామాజిక స్పృహ ఉంది, రాజకీయ స్పృహ ఉంది. 2003 సంవత్సరం నేను నిజాం కాలేజీ హైదరాబాదు నగరం నడిబొడ్డున ఉన్న కాలేజీలో అడుగుపెట్టిన కాబట్టి నాకు అప్పటి నుంచి కూడా రాజకీయ స్పృహ ఉంది. ఎందుకంటే పక్కనే అసెంబ్లీ ఉండేది. ఎప్పుడు కూడా మేము అసెంబ్లీ అక్కడ మా చుట్టుపక్కల జరిగే సంఘటనలు కూడా మా నిజాం కాలేజీలో కూడా ప్రముఖులు చదువుకున్నారు. వివిధ ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి, ఇంకా అజారుద్దీన్, ఇట్లాంటి ఎంతోమంది ప్రముఖులు నిజాం కాలేజీ నుంచే వచ్చారు. వాళ్ళందరూ కూడా ఆ యొక్క ప్రభావం, నిజాం కాలేజీ అట్మాస్ఫియర్, ఆ యొక్క సామాజిక స్పృహ, రాజకీయ స్పృహ నాలో ఉన్నది. అదే విధంగా నేను అప్పటి నుంచి పనిచేస్తున్నా కాబట్టి నేను తెలంగాణ ఉద్యమంలో కూడా పాల్గొన్నాను. కొన్ని కేసులు కూడా ఎదుర్కోవడం జరిగింది. తెలంగాణ కోసం పాదయాత్ర చేసిన, సామాజిక తెలంగాణ అని కూడా మేము ఆ రోజులలో నవ తెలంగాణ పార్టీ దేవేంద్ర గౌడ్ సార్ పార్టీ పెట్టినప్పుడు కూడా కలిసి పనిచేసినాం. తర్వాత కూడా సామాజిక తెలంగాణ కోసం వివిధ సంఘాలు మీటింగ్లు, ఈ చర్చా వేదికలలో పెట్టినప్పుడు కూడా మేము పాల్గొని పూర్తిగా రాజకీయ స్పృహతోటే నేను ఇవాళ ఎమ్మెల్సీగా నామినేషన్ వేయడం జరిగింది. కేవలము సామాజిక స్పృహ ఉంటే మనం ఒక నాయకుడిగా అయ్యే అవకాశాలు ఏ మేరకు ఉంటాయంటే ఏం చెప్తారు మీరు? సామాజిక స్పృహ, రాజకీయ స్పృహ ఉన్నోళ్ళు మాత్రమే రాజకీయాల్లోకి రావాలి. ఓకే. ఎందుకంటే ఆ సమాజం పట్ల అవగాహన ఉండాలి. ఫస్ట్ సమాజం పట్ల అవగాహన ఉన్నప్పుడు మాత్రమే మనం ఆ సమాజానికి ఏమైనా మేలు చేయగలుగుతాం. ఇవాళ సూట్ కేసులు కులం చూసి ఇవాళ కులంతో, ధనంతో, ధనంతో రాజకీయాల్లోకి వస్తున్నారు. ఇవాళ సామాజిక స్పృహ, రాజకీయ స్పృహ ఉన్నోళ్ళు రాజకీయాల్లోకి అడుగుపెట్టి ఈ సమాజానికి ఏమి కావాలి, ఈ సమాజము ఎక్కడ ఏం కోల్పోతుంది అనే విషయాల మీద దాని మీద ప్రశ్నించడానికి చట్టసభలల్లో అసలు ఎక్కడ ధనం అనేది ఎక్కడ కేంద్రీకృతం అవుతుంది, సంపద అంతా, ఇవన్నీ చేయాలి. అసలు ప్రజాపాలనలో అంటే ప్రజారంజక పాలన, సామాజిక పాలన ఎట్లా సాధ్యమైందంటే అందరికీ వారి జనాభా ప్రకారం వారి జనాభా దామాష ప్రకారం వారికి ఎప్పుడైతే వారికి ఫలాలు అందుతాయో, రాజ్యాధికార ఫలాలు అందుతాయో అప్పుడు మాత్రమే సామాజిక న్యాయం అనేది వస్తుంది. దానికోసము నాలాంటి యువకులు చట్టసభల్లో అడుగుపెట్టాలి. ముఖ్యంగా బీసీలు. ఇవాళ బీసీలలో రాజకీయ చైతన్యం లేదు. ఎందుకంటే మొత్తం 35 మంది ఎమ్మెల్యేలల్లా ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాలల్లో 34 ఎమ్మెల్యేలలో 2 మాత్రమే బీసీ ఎమ్మెల్యేలు. ఒక కొండా సురేఖ, ఒక బీర్ల ఇలయ్య. ఇవాళ 20 జనరల్ స్థానాలు ఉంటే రెడ్లు 15 మంది ఉన్నారు, కమ్మలు 2 ఉన్నారు, వెలమ 1 ఉండు, బీసీలు 2. ఎంత రాజకీయ చైతన్యం బీసీలలో లోపించిందంటే ఇవాళ బీసీలు రాజకీయంగా చైతన్యవంతం కావాలి. అందుకోసమే నేను పట్టభద్రులు, ముఖ్యంగా చదువుకున్న పట్టభద్రులు రాజకీయ చైతన్యం కావాలి, సామాజిక చైతన్యం కావాలనే ఉద్దేశంతో ప్రతి గ్రామం నుంచి కూడా పట్టభద్రుల్ని చైతన్యవంతం చేయడం కోసం నేను ఈరోజు నామినేషన్ వేసి ఎమ్మెల్సీ ఎన్నికల్లో బరిలో దిగడం జరిగింది. నేను నన్ను గెలిపియవన్నట్లే ఇవాళ బీసీ వాదాన్ని గెలిపియమంటున్నా, బీసీ నినాదాన్ని గెలిపియమంటున్నా. ఇవాళ బీసీల రాజకీయ చైతన్యం ఉందని చాటి చెప్పమంటున్నా తెలంగాణ సమాజం. రైట్. ఓకే. అయితే మిగతా అనేక కార్యక్రమాలు మీరు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నానని చెప్పారు, లేకపోతే బీసీ సంఘాలలో పనిచేసామని చెప్తున్నారు, బీసీలలో రాజకీయ చైతన్యం కావాలంటున్నారు. మరి ఇంతకీ టోటల్గా శాసన మండలిలోకి వెళ్తే ప్రధానంగా ఇప్పుడు ఈ 3 జిల్లాలలో ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు మీ దృష్టికి ఏమొచ్చాయి? మీరు ప్రచారంలోకి వెళ్ళినప్పుడు ఆయా నిరుద్యోగులు కావచ్చు, ఆయా పట్టభద్రులు కావచ్చు, ఏం అడిగారు మిమ్మల్ని? ముఖ్యంగా ఇక్కడ నిరుద్యోగులు, పట్టభద్రులు ఇక్కడ మనకు 3 జిల్లాల పరిధి తీసుకుంటే
మేము ఖమ్మంలో మాకు యూనివర్సిటీ లేదని ఖమ్మం జిల్లా పట్టభద్రులు చెప్పాను. మాకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇంతవరకు యూనివర్సిటీ లేదు. మిగతా అన్ని ఉమ్మడి జిల్లాలలో ఉన్నాయి, మ్యాక్సిమం అన్ని జిల్లాలలో. మాకు యూనివర్సిటీ కేటాయించలేదు. మేము సుదూర ప్రాంతాలకు పోయి మేము ఉన్నత విద్యను అభ్యసించలేకపోతున్నాం. ఇక్కడ దళిత గిరిజన వర్గాలు ఎక్కువ ఉంటాయి ఖమ్మంలో, ఆదివాసీలు. వాళ్ళందరూ కూడా సుదూర ప్రాంతాలకు పోయి విద్యను అభ్యసించాలంటే కొద్దిగా కష్టతరమైన పని. కాబట్టి అక్కడ ఒక విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని వాళ్ళు చెప్పిండ్రు. నేను కూడా ఖమ్మంలో ఒక విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని నేను కూడా డిమాండ్ చేస్తున్నా. ఆ డిమాండ్ని ఖచ్చితంగా ఎమ్మెల్సీగా నేను గెలిచిన తర్వాత చట్టసభల్లో ప్రశ్నిస్తా. ప్రభుత్వంతో కొట్లాడి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో కొట్లాడి మేము దాన్ని సాధిస్తాం ఖచ్చితంగా. ఇవే విషయాలు వచ్చినాయా? ఇంకా నిరుద్యోగ పట్టభద్రులు ఉన్నారు. ఇలా నిరుద్యోగంతో చాలా ఒక జాబులు సరైన రీతిలో రిక్రూట్మెంట్ చేయట్లేదు. ఈ టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీలు ఇవన్నీ ఉన్నాయి. గతంలో జరిగిన పేపర్ లీకేజీలు ఇదంతా కూడా ఉన్నాయి. కాబట్టి ఇవి కూడా నా దృష్టికి వచ్చినాయి. అన్న ఇక్కడ గత 10 సంవత్సరాల పాలనలో పేపర్ లీకేజీలు జరిగినాయి. ఎప్పుడు కూడా సరైన పద్ధతిలో ఎగ్జామ్ ని కండక్ట్ చేయలేదు టీఎస్పీఎస్సీ. ఈ జాబ్ క్యాలెండర్ని అమలు చేయలేదు. మీరు ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ అమలు చేపియాలి. నేను కూడా జాబ్ క్యాలెండర్ అమలు చేపిస్తా అని మా మేనిఫెస్టోలో పెట్టినాం. అదేవిధంగా నిబద్ధతతోటి టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్ నిర్వహించాలి. గతంలో పనిచేసిన వారిపై చర్యలు తీసుకోవాలి. ఏదో తూతు మంత్రంగా వదిలేయాలని అనుకుంటున్నారు. వాళ్ళని కూడా మేము బయటికి లాగుతాం. గతంలో ఎవరైతే టీఎస్పీఎస్సీ చైర్మన్ చేసినరో పుట్టినే పక్కకు జరిపి ఇలా మీరు ఏం చర్యలు తీసుకోకుండా చేయడం ఇది చాలా ఈ సమాజానికి ప్రమాదకరం. అట్లా అయితే గతంలో జరిగిన తప్పులు విషయానికి వస్తే ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చినది. కొత్త ప్రభుత్వంలో జాబ్ల కోసం జాబ్ క్యాలెండర్ని కూడా రేవంత్ రెడ్డి గారు వేస్తామంటున్నారు. ఆల్రెడీ మేము ఇన్ని ఉద్యోగాలు ఇచ్చాము, ఇంత మా దగ్గర ఉన్నటువంటి స్ట్రాటజీ ఇది అనేది కూడా ఆయన కూడా ప్రచారం చేస్తున్నటువంటి సందర్భం. అయితే దీన్ని ఎట్లా చూడాలంటారు? వాళ్ళు జాబ్ క్యాలెండర్ అమలు చేస్తా అంటాం. జాబ్ క్యాలెండర్ అమలు చేయడం వల్ల మీరు రోస్టర్ పద్ధతిలో అసలు బీసీలు చాలా అవకాశాలు కోల్పోతున్నారు. బీసీలకు రావాల్సిన రోస్టర్ పద్ధతి ప్రకారం బీసీల వాటా దక్కట్లేదు. ఆ ఉన్న రిజర్వేషన్ల పరిధిలో కూడా ఎక్కడికక్కడ వాళ్ళు కోతలు పెడుతుండ్రు. ఇవన్నీ కూడా మేము రోస్టర్ పద్ధతిని కూడా మేధావి వర్గంతో చర్చించి వాటిని మీద కూడా క్వశ్చన్ చేయడానికి మేము న్యాయబద్ధంగా అడగడానికి కూడా ఇది కూడా మా దృష్టికి వచ్చింది పట్టభద్రులలో. ఇట్లా మాకు అన్యాయం జరుగుతుంది. ఈడబ్ల్యూఎస్ కోటాలనేమో వాళ్ళు 10% ఉంటే వాళ్ళకేమో ఎక్కువ పోస్టులు కేటాయిస్తుండ్రు. బీసీలకు ఇంత 27% రిజర్వేషన్ ఉంటే మనకేమో ఆ జనాభా ప్రకారం కూడా ఆ వాటా దామాష ప్రకారం కూడా పోస్టులు కేటాయించట్లేదు అనేది పట్టభద్రులు బీసీ ఎస్సీ ఎస్టీ పట్టభద్రులు చాలా మంది కూడా మన దగ్గర మొరబెట్టుకున్నారు, ఆవేదన పడుతున్నటువంటి. ఓకే, రైట్. అయితే ఇక్కడ నేను అనేది ఏంటంటే మీరు ఇందాక ఒక మాట అన్నారు నిరుద్యోగుల గురించి విషయానికి వస్తే గత ప్రభుత్వము నిరుద్యోగ భృతి అనేది కూడా గతంలో ప్రకటించినటువంటిది అది గాల్లో కొట్టుకుపోయింది. కొత్త ప్రభుత్వం విధానం మరి ఈ నిరుద్యోగ భృతి అనేది నిజంగా నిరుద్యోగులకు అవసరం ఉంటుందా? చదువుకున్నోడికి నిజంగా నిరుద్యోగ భృతి సమానమైనటువంటిదిగా అవకాశం ఏ రకంగా చూస్తారు? దాన్ని ఉద్యోగంగా కావాలంటే ఏ రకమైనటువంటి విధానాలు రావాల్సినటువంటి అవసరం ఉంటుంది అనేది దీన్ని ఏ రకంగా చెప్పవచ్చు? ఇప్పుడు మేము మా మేనిఫెస్టోలో ఏం చెప్పినామంటే నిరుద్యోగుల కోసం ప్రతి సంవత్సరం 1000 కోట్ల బడ్జెట్ కేటాయించాలి. 1000 కోట్లు బడ్జెట్ కేటాయించాలి. నిరుద్యోగుల కోసం ప్రతి పట్టణంలో సెంట్రలైజ్డ్ ఏసీలతో స్టడీ హాల్లు, రీడింగ్ రూమ్స్ ఏర్పాటు చేయాలి. అసలు స్టడీ హాల్స్ ఏర్పాటు చేయక ఇవాళ చాలా మంది చెట్ల కింద కూర్చొని చదువుకునే పరిస్థితి ఉన్నది. పిల్లలు ఇంకా నేటికి కూడా చెట్ల కింద పుట్టల కింద కూర్చొని ఎక్కడ దొరికితే అక్కడ కూర్చొని చదువుకున్నానికి కూడా ప్రశాంతత లేని పరిస్థితి ఇవాళ ప్రభుత్వాలు చేస్తున్నాయి. నేను ఇట్లాంటివి కూడా ఇప్పుడు నిన్న హన్మకొండ పోయినా సరైన విధంగా ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ తీసుకున్నా కూడా మీకు చెట్ల కింద చాలా మంది కనిపిస్తారు పిల్లలు. మీరు చూడండి ఎక్కడైనా గార్డెన్లలో అక్కడ ఇక్కడ అసలు చదువుకున్నానికి కూడా మీరు వసతులు కల్పించలేని స్థితిలో ఇవాళ ప్రభుత్వాలు ఉన్నాయి. అది
ఓకే, అట్లా కల్పించాలి అనేది మా యొక్క డిమాండ్. మీ ఎజెండాలో కూడా మీరు మేము పెట్టినాం. ఓకే, అయితే ఇక్కడ నేను అడిగింది ఏంటంటే ఇప్పుడు నిరుద్యోగులకు ఇంతమంది ఇన్ని చదువులు చదువుతున్నప్పటికీ కూడా ఉద్యోగాలు రావట్లేవు అనే ఆవేదన వస్తుంది. దీనికి ప్రధానంగా మండలిలో కొట్లాడాల్సి వస్తే మరి ఏ రకంగా అంటే ప్రైవేట్ రంగం డెవలప్ కావాల్సినటువంటి అవసరంతో ఉంటుందా, లేకపోతే ప్రభుత్వ రంగంలోనే ఉద్యోగాల అవకాశాలు కల్పించే అవకాశాలు ఉంటాయా, ఏ రకంగా చెప్పుకోవచ్చు? మేము ఏమంటున్నామంటే మేము ప్రతి నిరుద్యోగ పట్టభద్రునికి 10 లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేయాలి స్వయం ఉపాధి కొరకు. ఓకే, వాళ్ళని ఇండస్ట్రియలిస్టులుగా తయారు చేయాలి నిరుద్యోగ పట్టభద్రులు. ఇవాళ కాంట్రాక్టర్లుగా తయారు చేయాలి. ఇవాళ మేము వాళ్ళని ఆర్థికంగా వాళ్ళని చేయూతీయాలి ప్రభుత్వాలు. అసలు మీరు ఇవాళ వాళ్ళకు కొంత ఆర్థిక సహాయం చేస్తే వాళ్ళు ఏదన్నా బిజినెస్ పెట్టుకొని ముందుకు రాగలుగుతారు. వృత్తి శిక్షణ నైపుణ్య కేంద్రాలని పెంచాలి. ఇవాళ జాబ్ ఓరియంటెడ్ ఏదైతే ఉందో అట్లాంటివి పెంచాలి. మా డిమాండ్లల్లా ఖమ్మంలో యూనివర్సిటీ అనగా మేము 3 యూనివర్సిటీలు డిమాండ్ చేస్తున్నాం. మొత్తం ఈ 2వ యూనివర్సిటీ చాకలి ఐలమ్మ పేరు మీద మహిళా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలి వరంగల్ అని చెప్పినాం. ఎందుకంటే మహిళలు కూడా ఇవాళ ఉన్నత విద్యను అందరు కూడా అందుకోలేక అభ్యసిస్తున్నారు. ఇంకా చాలా రావాలి. మన దళిత గిరిజన బీసీ వర్గాల నుంచి బహుజన వర్గాల నుంచి అందరు కూడా ఉన్నత విద్యను ఇంకా అందరు కూడా రావట్లే, ఇంకా ఒక దశలో ఆగిపోతున్నారు. అందుకోసమే అందరికి కూడా వాళ్ళకు కూడా కొంత వాళ్ళ యూనివర్సిటీ మాకు ఒక యూనివర్సిటీ ఉండడం వల్ల వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు చదువుకునే అవకాశాలు అవన్నీ పెరుగుతాయి. అదేవిధంగానే మీరు అన్నట్టు ఇప్పుడు ఉద్యోగ అవకాశాలు పెరగాలంటే రీసెర్చ్ చేయాలంటే ఇప్పుడు ఇంజనీరింగ్ ఐటీ రంగం దూసుకుపోతుంది. ఈ ఐటీ రంగం ఇంజనీరింగ్ రంగం దూసుకుపోతున్నప్పుడు దాని మీద సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఐటీ ఇంజనీరింగ్ రంగంలో ప్రత్యేక విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పామని చెప్తున్నాను మేము. ఓకే, అయితే ఇక్కడ మీరు ఇండస్ట్రియలిస్టులుగా మార్చాలంటున్నారు. నిజంగానే ఇది తెలంగాణ రాష్ట్రంలో అలాంటి సౌలభ్యం ఉన్నటువంటి వ్యవహారం ఉన్నదా? ఇండస్ట్రియల్ అంటే చిన్న తరహా పరిశ్రమలు ఉంటాయి, మధ్య తరహా పరిశ్రమలు ఉంటాయి, ఇంకా పెద్ద తరహా పరిశ్రమలు కూడా ఉంటాయి. ఇందులో ప్రధానంగా మీరు ఒక 10 లక్షలతోటి నిజంగానే ఆ ఉద్యోగికి సరిపడే అంత స్ట్రాటజీ ఉన్నటువంటి పరిశ్రమ ఏర్పాటయ్యే అవకాశాలు ఉంటాయా? అదే చెప్తున్నాను. మేము ఏమంటున్నాం ప్రభుత్వాలను అంటే ఈరోజు మీరు వాటికి కావాల్సిన సౌకర్యాలు కూడా కల్పించాలి. పట్టభద్రులకు 10 లక్షల ఆర్థిక సహాయంతో పాటు వారికి ఏమేం కావాలి మౌలిక సదుపాయాలు అవన్నీ కల్పించాలి. మీరు ఎక్కడైతే ఇవాళ ఇండస్ట్రియలిస్టులు భూములు తీసుకుంటున్నారు, సెజ్జులు ఏర్పాటు చేస్తున్నారు, కానీ అక్కడ ఉన్న వ్యక్తులు మొత్తం ఒక ధనికులే ఉన్నారు. ఇవాళ మీరు బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలని ఇండస్ట్రియలిస్టులుగా తయారు చేయాలి. వాళ్ళకు అక్కడ మీరు భూములు కేటాయించాలి. అవసరమైతే ఇండస్ట్రియలిస్టులు తయారు చేయడానికి ఆ సెజ్జులలో కూడా రిజర్వేషన్లు పెట్టాలి. రిజర్వేషన్లు పెట్టి తయారు చేయాలి. ఓకే, అంటే ఈ ఉన్నత వర్గాల వాళ్ళే ఇది తన్నుకుపోతున్నారు. ఇప్పుడు సపోజ్ మనం హైదరాబాద్ అంటే ఎల్బీ నగర్ నుంచి విజయవాడ హైవేలో TSIIC అని ఉంటది. ఇండస్ట్రియలిస్టులు అక్కడ చిన్న చిన్న అక్కడ కూడా కొన్ని ఏర్పాటు చేసినటువంటి గత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అట్లాంటి ఆల్రెడీ జరుగుతున్నాయి కదా, ఇంకా ఎట్లా మెరుగుపడాలి అవకాశాలు? ఇంకా ఇప్పుడు వాళ్ళు ఎక్కడెక్కడైతే చేస్తున్నారో అక్కడ బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళందరికీ కూడా మైనార్టీ అందరికీ కూడా వాళ్ళకు అవకాశాలు కల్పించి మీరు ప్రోత్సహించండి. మీరు దానికి శిక్షణ ఇవ్వండి, మార్కెటింగ్ శిక్షణ ఇవ్వండి. ఇవన్నీ చేసి వాళ్ళని కొద్దిగా నిరుద్యోగాన్ని తగ్గించే ప్రయత్నం చేయండి. కొంత ఆర్థిక వెసులుబాటు మా వర్గాలకు కల్పించండి. ఇప్పటికి కూడా 90% మా వర్గాలు కడు పేదరికంలో ఉన్నవి ఇప్పటికి కూడా. కాబట్టి మీరు ఒక గవర్నమెంట్ జాబులే రావాలనేది కాదు. ఇవాళ ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్లు కల్పించాలని చెప్తున్నాం మేము. ప్రైవేట్ రంగంలో కూడా బీసీ ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించాలి. ప్రైవేట్ రంగంలో మొత్తం కీ పోస్టులల్లో వీళ్ళే ఉన్నారు, అగ్ర ఆధిపత్య కులాలే ఉన్నాయి. ప్రైవేట్ రంగాల్లో మనల్ని ఏదో గ్రూప్ 4గా ఇట్లా చూస్తున్నారు. అలా కూడా అన్ని కేటగిరీలలో రిజర్వేషన్లు కల్పించాలని మేము చెప్తున్నాం. భవిష్యత్తులో బీసీల రాజ్యాధికారం వస్తే ఖచ్చితంగా మేము ఇవన్నీ అమలు చేస్తాం. మేము BCCM 2000
2028 నినాదంతో సోషల్ జస్టిస్ పార్టీ ఆఫ్ ఇండియా బీసీల కోసం నిరంతరం బీసీ భావజాల వ్యాప్తితో పనిచేస్తుంది. మేము ఖచ్చితంగా రాజ్యాధికారంలోకి వస్తామని కూడా మేము చెప్తున్నాం. ఆ రాజ్యాధికారం రావడానికే ఒక ముందడుగుగా ఎమ్మెల్సీ నామినేషన్ వేసినాం. మీరు గెలిపిస్తే ఎమ్మెల్సీగా గెలిపిస్తే ఇవాళ గ్రామం తిరిగి బీసీల రాజకీయ చైతన్యానికి సోషల్ జస్టిస్ పార్టీ ముందడిగేస్తుంది. అంటే నేను అనేది ఏంటంటే ప్రతి విషయంలో కూడా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలు మాత్రమే రాజకీయంలో ఎదుగుతలేరు, ప్లస్ వీళ్ళు ఇండస్ట్రియలిస్టులు కావట్లేరు. ఏదైనా కంపెనీ స్టార్ట్ చేయాలన్నా కూడా వీళ్ళే ఇక చదువులో కూడా వెనకబడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అయితే ఈ తరుణంలో ఉన్నత వర్గాలతో పాటు పోటీ పడాలంటే మరి కావాల్సిన అర్హతలు మరి మీ దగ్గర ఉన్నాయి, ఏమున్నాయంటే ఏం చెప్తారు? అసలు మేమే కదా కొనేది, మేమే కదా. ఇవాళ బీసీ ఎస్సీ ఎస్టీలు 90% ఉన్నారు. ఇవాళ కొనుగోలు ఇవాళ మీ మార్కెట్లో ఏ వస్తువు రిలీజ్ చేసినా 90%, 10% కొంటే మార్కెట్ జరగదు. 90% ప్రజలు కొంటేనే మార్కెట్ జరుగుద్ది. దాన్ని మేము ఎట్లా మేము దానికి మార్కెటింగ్ మెలకువలు కూడా శిక్షణ ఇవ్వాలని చెప్తున్నాం మేము. ఇక అది కూడా అవసరం అయితే ప్రభుత్వం కొన్ని సెంటర్లు ఏర్పాటు చేసి వీళ్ళ అంటే కొంత కొద్దిగా వాళ్ళు ఎదిగేదాకా కొంత మార్కెటింగ్లో కూడా ప్రభుత్వం చేదోడు వాదోడుగా నిలబడాలి. ఓకే, రైట్. మీరు బీసీలలో దాదాపుగా 100కు పైగా కులాలు ఉన్నాయి, ఎక్కువ నష్టపోతున్నాయి. తర్వాత వృత్తి కులాలు కూడా చాలా ఉన్నాయి. సపోజ్ ఇండస్ట్రియలిస్ట్ కావాలంటే, చెప్పుల ఫ్యాక్టరీ కావాలంటే ఆనాడు చెప్పులు కుట్టేవాళ్ళు ఇవాళ ఫ్యాక్టరీ పెట్టాల్సినటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు ఉన్నత వర్గాల వాళ్ళు మాత్రమే వాళ్ళ వశపరుచుకుంటున్నారు. ఇప్పుడు ఒక చేనేత, ఇప్పుడు ఈ షర్ట్ ఉన్నది, ఈ షర్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలంటే బీసీ వర్గాల చేతిలోనే ఉంటాయి. లేకపోతే ఏదైనా వుడ్ సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, మొత్తం బీసీ. అయితే ఇంత వ్యవస్థ ఉన్నప్పటికీ కూడా ఎందుకు ఈ బీసీ కులాలు అనేవి వెనకబడి కారణం ఏంటి, మరి ఏ రకంగా చెప్పుకోవచ్చు? బీసీ కులాలు వెనుకబడడానికి ప్రథమ కారణం ఫస్ట్ రాజకీయ చైతన్యం వస్తే బీసీ కులాలు ఆర్థికంగా ముందడుగేయగలుగుతాయి. ఇవాళ ఎవరో వచ్చి బట్టల షాపులు పెడుతున్నారు కార్పొరేట్ శక్తులు, ఎవరో వచ్చి ఇవాళ దాన్ని ఏంది ఇస్త్రీ చేయడం కూడా ఇవాళ బట్టలు ఉతికే మిషన్లు తెచ్చి పెట్టుకొని ఆధిపత్య వర్గాలు బిజినెస్లు చేస్తున్నారు. ఇవాళ నేను చెప్పేది ఒకటే, మనం ఏ బిజినెస్ చేసినా కూడా కొంత వెసులుబాటు మన బీసీ కులాలకు, వృత్తి కులాలకు ఆ విధంగా పర్మిషన్ ఇచ్చే విధంగా కూడా మేము బీసీ రాజ్యాధికారంలో ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం. ఇవాళ బట్టల షాపులు ఎవరు పెట్టాలంటే చేనేత వర్గాలు మాత్రమే బట్టల షాపులు పెట్టేటట్టు ఇట్లాంటి కొత్తవి తీసుకొస్తాం మేము. ఇవాళ కొన్ని కులాలకు ఏదైతే ఉన్నదో అటువంటి ఐడియాలజీ మాకు దూరదృష్టి చాలా ఉన్నది. మేము బట్టల షాప్ పెట్టాలన్నా, ఒక గోల్డ్ షాప్ పెట్టాలన్నా కూడా ఆ గోల్డ్ షాప్ పెట్టడానికి కూడా ఒక స్వర్ణకారుడు వాడు ఎవరైతే అతను కుల వృత్తి ఒక కార్పెంట్ ఆయనకు కూడా ఆయనే ఫర్నిచర్ షాప్ పెట్టేటట్టు కొన్ని ప్రణాళికలు కూడా మేము సిద్ధం చేసుకున్నాం. భవిష్యత్తులో మేము ఇట్లాంటి అన్ని కూడా బీసీ రాజ్యాధికారంలో సామాజిక న్యాయం అంటేనే మేము ఏమేం చేయాలో మాకు దూరదృష్టి ఉంది, మాకు ఒక విజన్ ఉంది. ఆ విజన్ తోటి ముందుకు పోతుంది. ఓకే, ఇందాక ఇంకొక మాట అన్నారు మీరు, ఈడబ్ల్యూఎస్ పేరిట ఒక 10% వాళ్ళే తీసుకుంటున్నారు, ఇక్కడ నష్టం. ప్రధానంగా ఈ విషయం కనుక మనం చర్చించుకుంటే ఏ రకంగా వీళ్ళకు న్యాయం జరగలేదు అని అంటే ఏం చెప్తారు మీరు? ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు న్యాయం జరగట్లేదు. ఈడబ్ల్యూఎస్ వల్ల ఈ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలకు న్యాయం జరగలేదు అనే మాట వచ్చినది. అవును, నిజంగానే ఆ ఉన్నత వర్గాల వాళ్ళు తన్నుకుపోయే రకంగా ఈడబ్ల్యూఎస్ వల్ల ఫస్ట్ ఈడబ్ల్యూఎస్ ఉన్న అసలు నిరుపేదలకు న్యాయం జరగట్లేదు. నేను చెప్పేది ఏంటంటే ఈడబ్ల్యూఎస్ వల్ల ఏమైతుందంటే దాని విధి విధానాలు సరిగ్గా లేవు. ఇవాళ వాళ్ళకు ఎక్స్రే తీయకుంటేనే, అంటే వాళ్ళకు జనాభా లెక్కలు తీయకుంటేనే, అలా నిజంగా నిరుపేద ఎవడో తెలవకుంటేనే ఇవాళ 10% రిజర్వేషన్లు ఇచ్చిండ్రు. అది చాలా తప్పు. బీసీ రాజ్యాధికారంలో వస్తే వాళ్ళ లెక్కలు తీస్తాం, అలా నిజమైన నిరుపేద ఎవడో చూసి వాడికి కల్పిస్తాం, మేము ఆ రిజర్వేషన్ కల్పిస్తాం. ఓకే, అట్లా జరగాలంటారు. అట్లా మరి మీరు లెక్కలు తీయకుండానే వాళ్ళకి 10% ఇచ్చారు. వీళ్ళకు లెక్కలు ఉన్నాయి, బీసీలకు లెక్కలు ఉన్నాయి. ఇంత పర్సంటేజ్ వైజ్ గా రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారు, దేశంలో ఎంతమంది ఉన్నారు, ఆయా కులాల వారిగా సమగ్ర కుటుంబ సర్వే జరిగిన రీతిలో కనుక పరిశీలిస్తే ఎంతమంది ఉన్నారు. అయినప్పటికీ కూడా ఈ బీసీలలో ఎందుకు ఆ రాజకీయ వాటాని దక్కించుకోలేకపోతున్నారు?
బీసీలల్లో కులగణన వాళ్ళు జనాభా లెక్కలు చేసింది కానీ కులగణన ఎప్పుడు చేయలేదు. గతంలో ఎప్పుడో స్వతంత్రానికి పూర్వం జరిగింది, తర్వాత నుంచి కూడా ఎప్పుడూ జరగలే నాకు తెలిసినంత వరకు నాకు. అయితే ఇప్పుడు కులగణన చేయమంటే భయపడుతున్నాయి దోపిడీ వర్గాలు. ఈరోజు వాళ్ళకు భయం స్టార్ట్ అయింది. అరే వీళ్ళ జనాభా ఇంత ఉందని తెలిస్తే వీళ్ళు ఏకమవుతారు అనే భయం స్టార్ట్ అయింది. కులగణన జరగాలి, జరిగి ఎవరి జనాభా ఎంత ఉంటే వాళ్లకు వాటాలు ఇవ్వాలి. లేకపోతే మీరు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 10% ఎట్లా ఇచ్చిండ్రో అదే విధంగా మేము 50% ఉన్నాం, మీరు దాన్ని చట్టాన్ని మార్చండి, 50% రిజర్వేషన్ పెంచండి, పెంచి చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయండి. ఇలా నువ్వు కులగణన చేయకుండా మాకు సంబంధం లేదు, కానీ 50% రిజర్వేషన్ పెంచి అందరికి అవకాశాలు కల్పించండి. అన్ని కులాలకు బీసీ ఏబిసిడీలు ఎట్లా ఉన్నాయో అన్ని కులాలకు కూడా అవకాశాలు కల్పించి 50% రిజర్వేషన్ పెంచండి. మాకు కులగణన అవసరం లేదు, అప్పుడు 50% కల్పించండి. చట్టసభలలో కూడా మీరు రిజర్వేషన్లు కల్పించాలనేది మా ప్రధాన. ఆల్రెడీ కులగణన మీద ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా కొంచెం సానుకూలంగానే ఉన్నది, అందరూ పోరాటం చేస్తున్నారు. కానీ అక్కడికి వచ్చేసరికి ఎందుకు ఆందాక వెళ్ళట్లేదు అని అంటే ఏం చెప్తారు? ఈ కులగణన అనేది వాళ్ళ ఓటు బ్యాంక్ రాజకీయం. మొదటగా వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళ రాజకీయ ప్రాతినిధ్యానికి ప్రమాదం ఏర్పడ్డప్పుడు వాళ్ళు ఈ గత 75 సంవత్సరాల నుంచి ఎత్తుకొని నినాదం ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇవాళ బీసీల గురించి మాట్లాడుతుంది. మేము ఇప్పటికీ చెప్తున్నాం, మీరు ఇప్పుడు ఇవాళ 6 నెలలు అయింది అనుకుంటాం ఇప్పుడు వీళ్ళు అధికారంలోకి వచ్చి. అక్కడ కర్ణాటకలో కూడా కులగణన చేసిండ్రు, లెక్కలు బయట పెట్టట్లేదు. మీరు కులగణన చేస్తాం 6 నెలల లోపు మేము బీసీ చట్టసభల్లో అది స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తా ఉన్నారు. అది చేయడానికి కనీసం వాళ్ళు దృష్టి పెట్టడంలో ఫెయిల్ అయ్యిండ్రు. ఇవాళ వాళ్ళు అక్కడ ఫెయిల్ అయ్యిండ్రు బరాబర్. బీసీల పట్ల బీసీల దగ్గర నుంచి నమ్మకాన్ని కోల్పోతుండ్రు. ఇవాళ ప్రధాన ప్రతిపక్షం బీసీ పార్టీ లేకపోవడం వల్ల ఇవాళ కాంగ్రెస్ పార్టీ రాజ్యాధికారంలోకి వచ్చింది. కానీ మేము ప్రధాన ప్రతిపక్షంగా ప్రధాన పార్టీగా రాబోయే రోజుల్లో సోషల్ జస్టిస్ పార్టీ ఆఫ్ ఇండియా రాజ్యాధికారంలోకి రాబోతుంది ఖచ్చితంగా. మేము చెప్పేది ఏంటంటే, మీరు కులగణన అని కాలయాపన చేసి దాన్ని 20 సంవత్సరాలు చేస్తే బీసీలు ఊరుకోవడానికి సిద్ధంగా లేరు. మీ దగ్గర నుంచి రాజ్యాధికారాన్ని మా ఓట్లతో ఎట్లా లాక్కోవాలనో మాకు బాగా తెలుసు. ఇవాళ బీసీలు చాలా రాజకీయ చైతన్యవంతం అవుతుండ్రు. అది ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఖచ్చితంగా చూపిస్తుంది. ఖచ్చితంగా. ఇంతక ఇంకొక మాట ఏమన్నారంటే 34 మందిలో కేవలం 2 బీసీ ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు, మిగతా అంతా ఓసీ తర్వాత ఎస్సీ రిజర్వ్డ్ కొంత ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో బీసీ వాదము బీసీ ఎమ్మెల్సీగా ఎట్లా ఎన్నికయ్యే అవకాశాలు ఉన్నాయని మీరు ఎట్లా నమ్ముతున్నారు? మీరు ఇవాళ 4,60,000 ఓట్లు ఉన్నాయి పట్టభద్రులు. ఈ 4,60,000 ఓట్లలో 2 లక్షల పైచిలుకు బీసీల ఓట్లు. నేను సగానికే చెప్పిన, ఇంకా మా జనాభా ఇంకా సగం కంటే ఎక్కువ ఉంటుంది. లెక్కలు తీయమంటే భయపడుతుండ్రు, కానీ సగానికంటే ఎక్కువ ఉంది. వీళ్ళు లెక్కలు తీయకపోయినా కూడా మేము గ్రామాన లెక్కలు తీసే ప్రయత్నం కూడా చేస్తాం. భవిష్యత్తులో బీసీ రాజ్యాధికారంలో లెక్కలు తీస్తాం. ఎవరి జనాభా ఎంత ఉందో ఎవరి శాతం ఎంత ఉందో అదంతా ప్రయత్నం చేస్తాం. ఇవాళ 2 లక్షలకు పైనున్న బీసీలల్లా 1 లక్ష మందికి రాజకీయ చైతన్యం వస్తే చాలు, నేను ఈజీగా బయట పడతా. సగం మందికి అల్లా ఒక సగం మంది అటు ఇటు పార్టీలకు ఉన్నా కూడా, వాళ్ళ పార్టీల కోసం పనిచేసినా కూడా, ఈ పార్టీలకు అతీతంగా కూడా బీసీ వాదాని కోసం ఓటేసేటోళ్ళు ఉన్నారు. ఇవాళ టీఆర్ఎస్ నుంచి బీసీ వాదం కోసం ఓటేస్తారు, కాంగ్రెస్ నుంచి బీసీ వాదం కోసం ఓటేస్తారు, బీజేపీ నుంచి కూడా బీసీ వాదం కోసం ఓటేసే పార్టీలకు అతీతంగా ఓటేయాలనే దృఢ నిశ్చయంతో ఇవాళ బీసీ సమాజం సిద్ధమైంది. అది బీసీ సమాజానికి మద్దతుగా ఎస్సీ ఎస్టీ మైనార్టీ పట్టభద్రులు కూడా బీసీ రాజ్యాధికారం వస్తే మాకు సామాజిక న్యాయం జరుగుద్ది. మేమేదో చట్టసభల వారికి అడుగు పెట్టగలుగుతున్నాం, కానీ మీ వాళ్ళ చేతుల్లో కీలు బొమ్మలు తోలు బొమ్మలుగానే ఉన్నాం. మేము బీసీలు చైతన్యం అయితే మాకు రాజకీయ ప్రాధాన్యత పెరుగుద్ది. గ్రామ స్థాయి నుంచి కూడా వివిధ రంగాల్లో కూడా మేము ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి అవకాశం వస్తుంది అనే అవగాహనతోటి ఇవాళ ఉన్నారంట. అంటే కేవలము ఈ
ఏం చెప్పుకోవడానికి మాత్రమే వినడానికి మాత్రమే బాగున్నాయి, ఖాళీ ఓటు కాడికి వేసేసరికి ఓటు అంటే బూత్లోకి వేసేసరికి ఓటు మారిపోతుందనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతుంది. ఇవాళ మేము సోషల్ జస్టిస్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి మేము ఇన్ని రోజులు బీసీ సంఘాలు చాలా పనిచేసినాయి. ఇవాళ వాళ్ళు స్కాలర్షిప్లు, ఒకటి హాస్టల్ మెస్ ఫీజులు, విద్యారంగ సమస్యలు ఇట్లాంటివి కొట్లాడినరు. మేము డైరెక్ట్ మాకు ఇక వేరే ఆలోచన లేదు. ఇక స్కాలర్షిప్ల గురించి అలసిపోయినాం మేము. అది కొట్లాడి ఇంకా మా పిల్లల కోసం స్కాలర్షిప్లు కావాలి ఇవన్నీ కాదు. అసలు మా వాటా మేము ఎట్లా దక్కించుకోవాలంటే బీసీ రాజ్యాధికారం వస్తేనే దక్కుద్ది. ఓటు చైతన్యాన్ని తీసుకొస్తున్నాం. ఓటు చైతన్యం కోసం ఇవాళ సోషల్ జస్టిస్ పార్టీ ఆఫ్ ఇండియా బీసీలలో ఓటు చైతన్యం తీసుకొస్తుంది. బీసీలలో ఓటు చైతన్యం తీసుకురావడంతో ఒక పాటు ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలని కూడా బీసీ వాదానికి సపోర్ట్ చేయమని కూడా మేము వేడుకుంటాం. అంటే నేను అనేది అదే, ఇక్కడ కేవలం చెప్పుకోవడానికి మాత్రమే, ఇన్ని సంవత్సరానికి మాత్రమే ఇంకో బీసీ తోటి చెప్పుకోవడం, ఆ బీసీ నీతో చెప్పడం, ఈ ఇద్దరు బీసీలు కలిపి ఇంకో బీసీకి చెప్పుకోవడం మాత్రమే ఉన్నది. కానీ అధికారం వచ్చేసరికి ఎక్కడ వాళ్ళు అక్కడ ఈ ముగ్గురు మాట్లాడుకున్న వాళ్ళు విడిపోతున్నారు అనే అభిప్రాయం వాళ్ళకు స్పష్టమైన అభిప్రాయాన్ని తెలపలేదు ఇంతవరకు ఎవరు కూడా బీసీలకు అసలు బీసీలు ఎక్కడ మీరు మీ జనాభా దామాష ప్రకారం వాటా కోల్పోతున్నారు అనేది చెప్పే ప్రయత్నం ఎక్కడ జరగలే ఎవరు కూడా ఇంతవరకే. అసలు జనాభా ఉన్నాం రావాలి అనేది ఉన్నది, కానీ అది ఎట్లా వస్తుంది అంటే రాజ్యాధికారంతో వస్తుంది. ఎవరికో ఏ పార్టీకో ఓట్లేస్తే వాడు వాళ్ళ స్వప్రయోజనాల కోసం ఆ పార్టీని ఎవరైతే శాసిస్తున్నారో, ఏ కులాలు అయితే శాసిస్తున్నాయో వాళ్ళ కోసమే వాళ్ళు జీవోలు తెచ్చుకుంటున్నారు. కాబట్టి మన బీసీ రాజ్యాధికారం వస్తే మన కోసం మనం చట్టాలు చేసుకుందాం, చట్టసభలలో మనం కూర్చుందాం. ఇవాళ 6 నెంబర్ మీద మీరు ఓటేసి ఎమ్మెల్సీగా నిలబెడితే సోషల్ జస్టిస్ పార్టీ ఆఫ్ ఇండియాని బీసీ వాదాన్ని గెలిపిస్తే నెక్స్ట్ 2028లా ఈ 60 మంది ఎమ్మెల్యేలని అసెంబ్లీలో కూర్చోబెట్టే ప్రయత్నం సోషల్ జస్టిస్ పార్టీ చేస్తుంది. ఓకే, రైట్. అంటే ఇక్కడ ఆ స్థాయికి మీరు ప్రచారం చేయగలిగారా? చేస్తున్నాం, మేము చాలా ప్రచారం చేస్తున్నాం. చాలా రకాలుగా మాకు బాగా మద్దతు వస్తున్నది. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ వర్గాలు కూడా కొంతమంది మేము 1-2 కులాలే మా అవకాశాలను కూడా కొట్టుకోబోతున్నాయి. నిజంగా మాకు పేదవారికి ఈడబ్ల్యూఎస్లో న్యాయం జరగట్లేదు. మీరు మాకు కూడా ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు కూడా మీరు అధికారంలోకి వస్తే నిజమైన ఈడబ్ల్యూఎస్ ఎవరున్నారో వాళ్ళని గుర్తించి మీ ద్వారానే మాకు సామాజిక న్యాయం జరుగుద్దని కూడా కొన్ని కులాలు మొరబెట్టుకుంటున్నాయి, ఓసీ కులాలలో. అది ఓకే, రైట్. ఇప్పుడు ఇక ఈ విషయాలు పక్కన పెడితే ఎమ్మెల్సీ ఎన్నికలు అనగానే ఇప్పుడు కూడా డబ్బుతో ముడిపడినటువంటి ప్రపంచంలా కనపడుతున్నది ఈ ఎన్నికలు కూడా. ఎమ్మెల్యే ఎన్నికలు అంటే అది పెద్ద డబ్బు, మద్యం, కానుకలు రకరకాలుగా ఉన్నాయి. ఇప్పుడు ఈ ఎన్నికలు కూడా ఆ కానుకల వర్షం కురిపించేటట్టుకున్నది, డబ్బు వర్షం కురిపించేటట్టుకున్నది. దీన్ని ఎట్లా చూడాలి అసలు? దీన్ని ఎదుర్కొనేటట్టుగా మీ సోషల్ జస్టిస్ పార్టీ ఆఫ్ ఇండియా దగ్గర ఉన్నటువంటి అస్త్రాలు ఏంటి, ఆయుధాలు ఏంటి, ఆ నిరుద్యోగ పట్టభద్రులను ఏ రకంగా మీరు తీసుకురాగలిగారు? పట్టభద్రుల్ని డబ్బుతోటి ప్రభావితం చేస్తాం అనుకోవడం చాలా అది తప్పు. ఎందుకంటే వాళ్ళు చదువుకున్న వాళ్ళు, అవగాహన ఉన్నోళ్ళు, వాళ్ళు డబ్బులు పంచి అధికార దుర్వినియోగం చేసినా కూడా ఏ పార్టీలు, గత పార్టీలు కానీ ప్రస్తుత పార్టీలు కానీ ఏది చేసినా కూడా మాకు మా నినాదం, మా బలం బీసీ వాదం, బీసీ నినాదం. ఇవాళ బీసీ సమాజం వైపు తెలంగాణ మొత్తం చూస్తుంది. బీసీలు ఇవాళ రాజ్యాధికారంలోకి వస్తున్నారు అనేది సమాజం గ్రహిస్తుంది. ఇవాళ మేము ఎందుకు కోల్పోయినాం, ఎక్కడ కోల్పోయినాం, గత 75 సంవత్సరాలలో ఎట్లా కోల్పోయినాం, ఏ విధంగా కోల్పోయినాం అనే ఆలోచనలో ఇవాళ పట్టభద్ర సమాజానికి వచ్చింది, బీసీ సమాజానికి కూడా వస్తుంది, మొత్తం అందరికి కూడా వస్తుంది. డబ్బుతో లొంగే పట్టభద్రులు లేరు. ఆ డబ్బు పెట్టి పట్టభద్రుని ఓట్లు కొనుక్కొని వేసుకుంటే వాడు ఓడిపోయినట్టే. అది నైతిక గెలుపు కాదు. ఓకే, అంటే గతంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీలకే డబ్బు ప్రభావం, కానుకల ప్రభావం జరిగినది. మరి ఈ పట్టభద్రులకు మీరు ఎట్లా నమ్ముతున్నారు? డబ్బు ప్రభావం ఎట్లా ఉండదు? మేము ఒక సిద్ధాంతాన్ని, బీసీ వాదాన్ని, బీసీ నినాదాన్ని పట్టుకున్నాం. బీసీ రాజ్యాధికార నినాదం స్లోగన్ ఇచ్చినాం. మేము బీసీ రాజ్యాధికారం కోసం ఓటేయమని వేడుకుంటున్నాం. ఈ డబ్బు, ఇవన్నీ మద్యం, కానుకలు, ఇవన్నీ బీసీ వాదం ముందల కొట్టుకుపోతాయి. కాలక్రమంలో ఇవన్నీ కూడా కొట్టుకుపోయే పరిస్థితి కొట్టుకుపోతాయా? ఇప్పుడు రేపు జరిగే ఎన్నికల్లో కొట్టుకుపోతాయని భావిస్తున్నారా? ఇప్పటి నుంచి కొట్టుకుపోవడం స్టార్ట్ అయింది. ఈ పరిస్థితి ఇప్పటి నుంచే స్టార్ట్ అవుతుంది. ఎమ్మెల్సీ ఎన్నికల నుంచి ఇదంతా డబ్బు ప్రభావం అనేది కొట్టుకుపోయే
ప్రయత్నం జరుగుతుంది. నెక్స్ట్ ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్స్ వరకల్లా చాలా డబ్బు ప్రభావితం ఏం చేయదు, బీసీ వాదమే ప్రభావితం చేస్తుంది. ఇవాళ ప్రధాన రాజకీయ పార్టీలు కూడా తమ మనుగడ కోసం బీసీ వాదాన్ని ఎత్తుకున్నాయి. వాళ్ళు వాళ్ళ స్వార్థం కోసం ఎత్తుకున్నారు. మేము మా జాతి ప్రయోజనాల కోసం బీసీ వాదాన్ని ఎత్తుకుంది సోషల్ జస్టిస్ పార్టీ. ఇవాళ 50% పైన ఉన్న బీసీలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి మన కోసం మన వర్గాల కోసం ఇవాళ బీసీ నినాదాన్ని ఎత్తుకున్నాం. ఓకే, మీరు ఎత్తుకున్నారు ఆల్రెడీ. మరి బీసీలే 52 మందిలో ఎంతో మంది ఉన్నారు. ఏ వాదాన్ని ఎత్తుకోవాలంటారు మరి? అంటే ఈ సోషల్ జస్టిస్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి మీ వాదాన్ని ఎత్తుకోవాలా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ నుంచి తీన్మార్ మల్లన్న ఆయన పోటీ చేస్తున్నాడు, ఆయన కూడా బీసీ బిడ్డనే, ఆయన వాదాన్ని ఎత్తుకోవాలా, లేకపోతే ఇంకా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు అశోక్ సార్ అనే వివిధ ఆయన కూడా బీసీనే. ఏ వాదాన్ని ఎత్తుకొని ప్రజలకి ఎట్లా పోవాలంటే అదే వివిధ పార్టీల నుంచి ఉన్నారు వాళ్ళు, ఆ పార్టీల మైండ్ సెట్ లో ఉన్నారు వాళ్ళంతా. ఆ పార్టీలు ఎట్లా చెప్తే అట్లా పనిచేస్తారు. ఇవాళ బీసీ వాదం గురించి మాట్లాడే దమ్ము ధైర్యం ఉన్నది ఒక సోషల్ జస్టిస్ పార్టీకే, ఎవరికి లేదు. ఆ దమ్ము ధైర్యం ఆ పార్టీలు స్క్రిప్ట్ రాసిస్తే వీళ్ళు మాట్లాడతారు. ఆ పార్టీలలో ఉన్నారు ఒరిజినాలిటీ ఉండదంటావు? ఒరిజినాలిటీ ఉండదు. ఈ దమ్ముంటే మాట్లాడమనండి. ఇవాళ బీసీలకు న్యాయం చేయమని కాంగ్రెస్ పార్టీలో కొట్లాడమనండి. అలా ఉన్న మంత్రులు కానీ లేకపోతే ఎమ్మెల్యేలు కానీ ఎందుకు మాకు న్యాయం జరగట్లేదు, ఇంకా 75 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఎందుకు భూస్వాములనే పెంచి పోషించింది, మమ్మల్ని ఎందుకు ఒక్కసారి కూడా ముఖ్యమంత్రి కానియలేదు, ఎందుకు మమ్మల్ని ఇట్లా ఓటు బ్యాంకుగా చూస్తున్నారు మా వర్గాల్ని అని మాట్లాడవానండి. ఇవాళ దమ్ము బయటకు వచ్చి మాట్లాడవానండి. అంతే, మాట్లాడలేరు వాళ్ళు. ఓకే, ఇంకొక ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే జనరల్గా మన రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, శాసనసభలో ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రులు చట్టం చేసి పంపిస్తే మీ మండలికి వస్తుంది. అసలు ఇక్కడ చట్టం చేసింది అక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ రిజెక్ట్ అయ్యి మళ్ళీ పూర్తిగా మార్పులు చేర్పులు చేసే అంశాలు ఈ శాసన మండలిలో పెద్దల సభలో ఉంటుందా? నిజంగానే పెద్దల సభకు ఈనాటి సమాజంలో విలువలు ఉన్నాయా? పెద్దల సభని వాళ్ళు దాన్ని ఏం చేస్తున్నారంటే ఇవాళ ఆ పెద్దల సభని కూడా వీళ్ళు ఏ పార్టీలు అయితే ఉన్నాయో ఇవాళ పార్టీలు, ఈ పార్టీలన్నీ కూడా ప్రధాన పార్టీలు ఆ పెద్దల సభని యొక్క ఆ విలువల్ని దిగజారుస్తున్నాయి. ఇవాళ వాళ్ళకు ఎవరైతే కీలు బొమ్మల్ని తోలు బొమ్మల్ని పెద్దల సభలో కూసబెడుతున్నాయి. నేననేది ఏంటంటే మాలాంటి యువకులు యువరక్తం పెద్దల సభలో అడుగు పెడితే మేము కొంత సరే వాళ్ళు చట్టాలు మారుస్తారా మారవరా వాళ్ళ చేతులు రాజ్యాధికారం ఉంది, నేను పోగానే వాళ్ళు ఏదో నేను అడగంగానే మారుస్తారని కాదు, మేము కొంత చైతన్యవంతం అవుతుంది బీసీ సమాజం అనే నినాదాన్ని మనం ఇద్దాము, మన ఓట్లతోటి చూపిద్దాం అనేది నేను చెప్తున్నా. తద్వారా బీసీ రాజ్యాధికారానికి అడుగులు పడతాయి. ఓకే, దానికోసం ఒక ప్లాట్ఫామ్ ఎక్కుతున్నాం, మేము అయితే ఒక ట్రాక్ ఎక్కుతున్నాం. ఎమ్మెల్సీ మేధావి వర్గం మాట్లాడే అంశం ఏంటంటే నిజంగానే ఇక్కడ ఆల్రెడీ చట్టాలు రూపొందుతున్నాయి, సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయి, అక్కడ పోయి ఓన్లీ సంతకం పెట్టేసేది. అక్కడ ఏం మాట్లాడతారు వీళ్ళుగా, ఏం చేస్తారు వీళ్ళకు ఏంది పరిస్థితి అనేది ఒక వర్గం మాట్లాడుతున్నటువంటి మాట. ఆ వర్గం వారికి మీ సమాధానం ఏంటి? ఇప్పుడు వాళ్ళు చట్టాలు చేస్తున్నారు, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారు, వాళ్ళు పేపర్ల మీద చట్టాలు చేస్తారు, పేపర్ల మీదనే అమలు అవుతాయి. అవి ఫీల్డ్ లెవెల్ అమలు కావు. ఆ నిధుల్ని ఎటు మళ్లించాలి, ఎక్కడికి మళ్లించాలో వాళ్ళకి బాగా తెలుసు. అవన్నీ జరిగినాయి, చాలా లెక్కలు తీస్తే కూడా బయటపడతాయి. ఇప్పుడు విద్యారంగం నిధులు ఎటు మళ్ళినాయి, ఇంకో వైద్య రంగం నిధులు ఎటు మళ్ళినాయి. ఇలా వైద్య రంగాన్ని ఎందుకు నిర్లక్ష్యం చేస్తుండ్రు, ఏ పిల్లలు చదువుకుంటుండ్రు విద్యా వ్యవస్థలో, ఎవరు పోయి వైద్య రంగంలో ఏది మన ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు అంటే ఎందుకు మీరు వైద్య రంగాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు? ఇవన్నీ ఎవరు సమాధానం చెప్పాలంటారు? ఇవాళ పాలకులు సమాధానం చెప్పలేరు, వాళ్ళ దగ్గర సమాధానం కూడా లేదు. మేము అదే పాలకుల చేతిలో వాళ్ళ ఓడిలో ఇరుక్కుపోయినారు కదా ప్రజలు. అదే ప్రజలు ఎవరు చైతన్యవంతం చేయాలి? ప్రజలకు ఓటు చైతన్యం రావాలని చెప్తున్నాను. ఇవాళ ఓటు చైతన్యం కోసమే నేను ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిలబడ్డా. బీసీ వాదంతో ప్రజల్లో ఓటు చైతన్యం రావాలి. మనకు ఏ పార్టీ అయితే మనకు మన వర్గాలకు న్యాయం చేయగలుగుద్ది, ఏ పార్టీ అయితే మనకు సామాజిక న్యాయం చేయగలుగుద్ది. వీళ్ళు దోచుకోవడానికి వీళ్ళు కొన్ని ఎత్తుగడలు వేస్తాయి ఈ పార్టీలు.
ఎట్లా అలా సంపదను ఎట్లా దోచుకోవాలని అంటే ఒక ప్రాజెక్టు పేరు చెప్పి సంపదను కొల్లగొడతాయి, దానికి ఎక్కువ ఇది చేస్తాయి. మన మన ఒక ఉస్మానియా విశ్వవిద్యాలయానికి ఒక 500 కోట్లు కేటాయించంటే దానికి కేటాయించవు. అంటే ఇలా అక్కడ అయితే దోపిడీ జరుగుద్ది, కమిషన్ల పేరిట ఇంకో వాళ్ళ కాంట్రాక్టర్ల పేరిట అంతా వాళ్ళే ఉంటారు. ఇక దోపిడీ ఎట్లా చేసుకోవాలనో స్కెచ్ చేసుకుంటాయి. ఇవాళ 500 కోట్లు ఉస్మానియా విశ్వవిద్యాలయానికి కేటాయిస్తే బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలు చైతన్యవంతం అవుతారు, వాళ్ళు ఉన్నత విద్యావంతులుగా మారుతారు. దాన్ని ఎట్లా దాన్ని నిర్వీర్యం చేయాలనేది చూస్తుంటది, వాళ్ళ ఆలోచన విధానాలు అట్లుంటాయి. కాబట్టి ప్రజలు ఓటు చైతన్యం రావాలి, ఓటు చైతన్యంతో బీసీల రాజ్యాధికారం వస్తుంది. ఓటు చైతన్యం తెచ్చుకోండి ఖచ్చితంగా. ఓటు చైతన్యంతో పట్టభద్రులందరూ కూడా, చదువుకున్న పట్టభద్రులందరూ కూడా ఓటు చైతన్యం. ప్రధానంగా ఈ 3 జిల్లాలలో ఓటు చైతన్యంగా బాగా అంటే ముందుకు వచ్చినటువంటి జిల్లా అంటే ఏం చెప్తారు? వరంగల్, ఖమ్మమా, లేకపోతే నల్లగొండనా? వరంగల్ బాగా చైతన్యవంతంగా, వరంగల్ చైతన్యవంతం ఉన్నది. అయితే ఆ వరంగల్ కూడా ఇప్పుడు చైతన్యవంతాన్ని కోల్పోయే ప్రమాదంలో పడ్డది. అక్కడ ఉన్న ఎమ్మెల్యేలలో ఒక్క బీసీ ఎమ్మెల్యేనే ఉంది. నల్లగొండ ఎట్లా తయారైందో వరంగల్ కూడా అదే పరిస్థితిలోకి నెట్టబడుతుంది. ఇవాళ వరంగల్ని చూసి నల్గొండ జిల్లా ప్రజలు చైతన్యవంతం కావాలనుకుంటే వరంగల్ కూడా అదే తోవలోకి వెళ్ళిపోతుంది. ఇవన్నీ మేము గమనిస్తున్నాం. కాబట్టి వరంగల్, నల్గొండలో, ఖమ్మంలో కూడా ఒక బీసీ ఎమ్మెల్యే లేడు. ఈ 3 జిల్లాలలో కూడా బీసీలను చైతన్యవంతం చేయడానికి మేము ముందుకు వచ్చినాం. ఇక ఇప్పుడు వాళ్ళని కూడా మళ్ళీ ఆ చైతన్యాన్ని తీసుకురావడానికి పూర్తిగా ఇవాళ మేము ముందడుగు వేస్తున్నాం. రాజకీయ చైతన్యం వస్తేనే బీసీల రాజ్యాధికారం సాధ్యమవుతుంది. అంటే నేను ఇందాక ఒక ప్రశ్న అడిగాను, ఏంటంటే ఈ పెద్దల సభలో అంత పెద్ద స్థాయి ఉన్నటువంటి ఎమ్మెల్సీ పదవిని వదులుకొని ఎమ్మెల్యేగా మళ్ళీ వచ్చి పోటీ చేసి గెలిస్తే ఈ ఉప ఎన్నిక వచ్చింది. అవును, దీన్ని ఎట్లా చూడాలంటారు అసలు? అది ఇప్పుడు వాళ్ళ అవకాశాల కోసం, వాళ్ళ స్వలబ్ధి కోసం ఇట్లా రాజీనామాలు చేసి అది చాలా తప్పు. ఆల్రెడీ ఎమ్మెల్సీగా ఉన్నాడు, నీకేం అవసరం ఎమ్మెల్యే పదవికి పోటీ చేయడం? ఇది ఇంకా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం ఇదంతా కూడా. మేము ఇట్లాంటి చర్యల్ని మేము ఖండిస్తాం. ఇవాళ సరే ఆయన ఇట్లా చేయడం కూడా చాలా ఏది ఇవాళ ఎమ్మెల్సీగా ఉండి ఎమ్మెల్యే పదవికి వేసి దీనికి రాజీనామాలు చేయడం, ఎమ్మెల్యే గుండి ఎంపీ పదవులు చేసి రాజీనామాలు వేయడం ఇవన్నీ చాలా తప్పు. మీరు ఎక్కడ గెలవాలనుకుంటే మీరు ఒకదాని మీద నిర్ణయం తీసుకొని దాని మీదనే ఉండాలి. బాధ్యత. ఇవాళ పట్టభద్రులకు అన్యాయం చేసిపోయిండు పల్లా రాజేశ్వర రెడ్డి. ఇవాళ పట్టభద్ర సమాజం నిన్ను నమ్మి అధికారం గట్టబెడితే నువ్వు ఎమ్మెల్యే పదవికి వెళ్ళిపోయినావు. ఎట్లా? నువ్వు పట్టభద్ర సమాజానికి బీఆర్ఎస్ పార్టీ అన్యాయం చెప్ప. బీఆర్ఎస్ పార్టీ కూడా నువ్వు ఎమ్మెల్సీ ఉన్నావు, నీకు ఎందుకే ఆడ అని ఒక బీసీకి టికెట్ ఇవ్వచ్చు కదా. ఎందుకు ఇట్లా మీరు ఇట్లాంటి ప్రయోగాలు చేస్తున్నారు? మీరు పట్టభద్రులలో నమ్మకాన్ని కోల్పోయింది ఇవాళ బీఆర్ఎస్ పార్టీ. ఓకే, ఓవరాల్గా ఈ ఖమ్మం, నల్గొండ, వరంగల్ ఈ 3 జిల్లాల పట్టభద్రులకు మీరు ఏం చెప్తారు? ఏ రకంగా చూడాలంటారు ఈ ఎమ్మెల్సీ ఎన్నికను, ఈ ఉప ఎన్నికను ఏ రకంగా చూడాలంటారు? మీకు ఏ రకంగా ఓటు వేయాలని మీరు చెప్తారు? నేను పట్టభద్ర సమాజానికి ఒకటే చెప్తున్నా, ఇవాళ ఎమ్మెల్సీ ఎన్నికలను మీరు పార్టీలకు అతీతంగా చూడండి. ఈ పార్టీలు వాళ్ళ స్వలబ్ధి కోసం మాత్రమే పనిచేస్తాయి. వాళ్ళు మన కోసం చట్టాలు చేసి అమలు పరుస్తారు అనేది అసంభవం. నాలాంటి యువకుల్ని బీసీ వాదంతో, బీసీ నినాదంతో ముందుకు పోతున్నా కాబట్టి ఒకవైపు రాజకీయ చైతన్యాన్ని జోడించి పట్టభద్రులకు కూడా అవకాశాల కోసం నేను ఏమేమైతే చెప్పినో 1000 కోట్లు కేటాయించాలి బడ్జెట్లో, ఇంకా మరియు యూనివర్సిటీల ఏర్పాటు, ఇంకా మహిళలకు కూడా మహిళల కోసము ఒక రక్షణ కోసం వేధింపులు చేస్తుండ్రు. ఇవాళ బీసీ ఎస్సీ ఎస్టీ మహిళల పైన ఇవాళ ప్రభుత్వ ప్రైవేట్ రంగాల్లో వేధింపులు జరుగుతున్నాయి. వాళ్ళ కోసం ఒక ప్రత్యేక చట్టం తెస్తామని కూడా చెప్పినాను. కాబట్టి మీరు ఇంకా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు శ్రమ దోపిడీ జరుగుతుంది, వారి కోసం కూడా హెచ్ఆర్ పాలసీ చేయాలి, పే స్కేల్ అమలు చేయాలి. ఇట్లాంటివన్నీ కూడా విద్యా వైద్య రంగంలో ఉన్నటువంటి ఉద్యోగుల్ని ఇంకా చాలా బాగా చూసుకోవాలి. వాళ్ళు సర్వీస్ ఓరియంటెడ్ విద్యా వైద్య రంగంలో ఉన్న ఇవాళ వాటిని
వాటిని ఏదైతే విద్యారంగం ఉన్నదో వాటి ఇవాళ యూనివర్సిటీలని డెవలప్ చేయాలి, ప్రభుత్వ యూనివర్సిటీలని. ఇవాళ పల్లా రాజేశ్వర రెడ్డి లాంటి వ్యక్తులు తమ స్వలాభం కోసం ప్రైవేట్ యూనివర్సిటీలని బిజినెస్ ఓరియంటెడ్గా మలుచుకున్నారు. ఇవాళ రాజకీయాల్లో అడుగుపెట్టి వాళ్ళు బిజినెస్ ఓరియంటెడ్గా వాళ్ళ కోసం వాళ్ళు యూనివర్సిటీలు ఏర్పాటు చేసిండ్రు తప్పితే వాళ్ళు పట్టభద్రులకు చేసింది ఏం లేదు. ఇవాళ కార్పొరేట్ శక్తులకు మీరు పట్టం కడితే వాళ్ళు మన కోసం ఏం చేయరు. పట్టభద్ర సమాజమా ఆలోచించి మీరు సీరియల్ నెంబర్ 6 మీద ఓటు వేసి చెన్న శ్రీకాంత్ సోషల్ జస్టిస్ పార్టీ ఎదురుగా మీ ప్రథమ ప్రాధాన్యత ఓటు వేసి మమ్మల్ని గెలిపించండి. బీసీ వాదాన్ని గెలిపించండి. నన్ను గెలిపించమని నేను చెప్పట్లే ఎక్కడ కూడా. బీసీ వాదాన్ని గెలిపించండి, బీసీ నినాదాన్ని గెలిపించండి. భవిష్యత్తులో మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే ఇవాళ బీసీ వాదాన్ని గెలిపించండి, బీసీ నినాదాన్ని రాజ్యాధికారం దిశగా అడుగులేసేటట్టు కృషి చేయండి. ఓకే, రైట్. థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు. ఎనీవే, మీరు ఈ జరిగే ఎన్నికల్లో తప్పకుండా మీరు విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ, ఎనీవే తను ఎత్తుకున్న జెండా బీసీలు గెలవాలి, బీసీలు రాజ్యాధికారం వస్తే తప్పకుండా ఈ రాష్ట్రంలో మార్పులు అయితే తప్పకుండా వస్తాయి. ఇక్కడ నేను గెలిస్తే బీసీ గెలిచినట్టే, బీసీలు గెలవాలన్న ఉద్దేశంతో ఇక్కడ ప్రధానంగా ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడినది. ఇవాళ అన్ని రంగాలలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలు వెనకబాటుకు గురవుతున్నాయి. ఈ ఉన్నత వర్గాలలో తమ ఆధిపత్యాన్ని ఈ కులాల మీద పెత్తనం చెలాయిస్తూ ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితుల్లో తమని గెలిపించాలనే ఒక మాట అయితే చెప్తున్నారు. చూడాలి మరి మే 27న జరిగే ఎన్నికల్లో మరి చెన్న శ్రీకాంత్ విజయం ఏ రకంగా ఉంటుందో వేచి చూడాలి. ఇది ఇవాల్టి చెన్న శ్రీకాంత్తో ప్రత్యేక ఇంటర్వ్యూ. మరొక ప్రత్యేకమైనటువంటి వ్యక్తితో మళ్ళీ మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. అప్పటి వరకు ఆన్ టీవీతో టచ్లో ఉంటారని ఆశిస్తూ దిస్ ఈజ్ బాలు సైనింగ్ ఆఫ్. నమస్తే.